తిరుపతి ప్రాంగణంలో ఉన్న హోటల్స్లో ఫుడ్ సేఫ్టీపై బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతి లీలామహల్ వద్ద ఉన్న PS4 హోటల్లో నిన్న ఓ భక్తుని ఆహారంలో చెర్రీ రావడం చూసి తినడానికి వచ్చిన వాళ్ళు హోటల్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియడంతో ఆరోగ్య శాఖ అధికారులు హోటల్ సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. తిరుపతిలోని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ నిర్లక్ష్యం కారణంగా కొన్ని హోటల్స్ ఫుడ్ సేఫ్టీకి తీసుకోవాల్సిన జాగ్రత్తలకు మంగళం పాడేశారని నవీన్ కుమార్ తెలిపారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతికి తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రతినిత్యం కూడా వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారండి. అదేవిధంగా స్థానికులు సుమారుగా 3 లక్షల మంది ఉన్నారు. ఈ తిరుపతి పరపతి మంటగలిసిపోయే విధంగా ఈరోజు అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట. నిన్న PS4 అనే ఒక హోటల్లో ఒక భక్తుడు భోంచేస్తా ఉంటే ఆ భోజనంలో జర్నీ వచ్చిందని చెప్పి అతను సోషల్ మీడియా ద్వారా బయట ప్రపంచానికి తెలియజేయడంతో హడావిడిగా నగరపాలక సంస్థ కమిషనర్ ఆదేశాలతో హెల్త్ ఆఫీసర్పై తనిఖీలు చేసి ఆ హోటల్ని సీజ్ చేశారు. తిరుపతి జాయింట్ కలెక్టర్ ఆధీనంలో పనిచేస్తున్న 2 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ప్రతినిత్యం తనిఖీలు చేయకపోవడం, బాధ్యతారాహిత్యంగా ఉండడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖ అధికారులు నెలలో కనీసం 2 సార్లు అయినా నగరంలోని హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను తనిఖీలు చేసిన దాఖలాలు లేవన్నారు. తిరుపతిలో అధికారికంగా సుమారు 300 హోటల్స్ ఉంటాయని, అనధికారికంగా ఎక్కడ పడితే అక్కడ పుట్టగొడుగుల్లా హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు పుట్టుకొస్తున్నాయని పర్యవేక్షించాల్సిన అధికారులే నెలమామూల మత్తులో మునిగిపోతున్నారని మండిపడ్డారు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారవడానికి ప్రధాన కారణం అధికారుల అవినీతి, నిర్లక్ష్యమే. ఈరోజు తిరుపతిలో అధికారికంగా 200-300 హోటల్స్ ఉన్నాయి. అనధికారికంగా ఎన్ని హోటల్స్ ఉన్నాయో అసలు అధికారులకే లెక్కలు తెలియవండి. ఈరోజు యాత్రికులు వచ్చే స్థలం ఇది. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఫుడ్ కోర్ట్లు, ఫుట్పాత్ల మీద హోటల్స్ పెట్టేశారు. వాళ్ళని బతకనివ్వండి, మేమేం వాళ్ళకి అడ్డు చెప్పడం లేదు. కానీ వాళ్ళు శుచికరమైనటువంటి ఆహారం భక్తులకి, స్థానికులకి అందిస్తున్నారా అన్నటువంటి పర్యవేక్షణ ఈరోజు తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ కింద పనిచేస్తున్నటువంటి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ FS4 2 ఉన్నారండి. దాంతో తిరుపతిలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, ఆరోగ్య శాఖ అధికారుల తీరు చూస్తే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు హడావుడిగా హోటల్ సీజ్ చేసి చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారిందన్నారు. తిరుపతి జాయింట్ కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ తన సిబ్బంది చేత ప్రతినిత్యం నగరంలోని హోటల్స్ ను తనిఖీలు చేయించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలు కాపాడాలని తెలిపారు. FS4 ఏం చేస్తున్నారండి? ప్రతినిత్యం మీరు ప్రతి హోటల్లో కూడా తనిఖీలు చేసి శాంపుల్స్ తీసుకొని టెస్టింగ్ చేసి ఆ ముడి సరుకులు నాణ్యతగా ఉన్నాయా లేదా ఆడ వాడే నూనె పదార్థాలు రీసైక్లింగ్ చేస్తున్నారా అన్న దాని మీద అసలు కనీసం పర్యవేక్షణ లేకుండా మామూళ్ళ మత్తులో మునిగిపోయారండి. నెల మామూళ్ళు తీసుకొని ఈరోజు అధికారుల నిర్లక్ష్యానికి తిరుపతి పరపతి మంట కలిసిపోతుంది. ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక నగరం కొంతమంది అవినీతి అధికారుల కారణంగా పవిత్రత, పరపతి మంట కలుస్తుందని, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు మారి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులతో పాటు స్థానికులకు నగరంలోని కొన్ని హోటల్స్ నాసిరకం పదార్థాలు విక్రయించి ప్రజల ప్రాణాలతో చెలగాట మారటం దుర్మార్గమన్నారు. తిరుపతిలోని హోటళ్లను నెలలో కనీసం 2-3 సార్లైన తనిఖీలు చేయకపోవడంతో నాసిరక ముడి సరుకులతో, నాణ్యత లేని రీసైక్లింగ్ వంట నూనెతో తయారు చేసిన ఆహార పదార్థాలను 2-3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి తిరిగి కస్టమర్స్కి అందించడంతో అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.